Hi friends, నేను మీ అనిల్ మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు iQOO Z6 Pro మొబైల్ని అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఈ మొబైల్ ఫ్లిప్కార్ట్ ద బిగ్ బిలియన్ డే సేల్లో అయితే నేను పర్చేస్ చేశాను. అరౌండ్ 18,000లో అయితే అన్ని ఆఫర్స్ కలుపుకొని వచ్చేసింది. అండ్ ఈ మొబైల్ నేను కొద్ది రోజులు అయితే యూస్ చేశాను. ఈ యూసేజ్లో నాకు నచ్చిన స్పెసిఫికేషన్స్ ఈ మొబైల్ నుంచి అండ్ నచ్చని వాటి గురించి కూడా ఇందులో డిస్కస్ చేస్తాను. అండ్ ముందు అన్బాక్సింగ్లోకి వెళ్ళే ముందు వీటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మొబైల్ని ఎవరైతే కొనాలనుకుంటారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మోస్ట్లీ 80% పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఇందులో నాకు నచ్చిన వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇందులో మెయిన్గా నాకు నచ్చింది ఈ మొబైల్ పర్ఫార్మెన్స్. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్తో ఈ మొబైల్ వస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ మనకి 6 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఏదైతే స్నాప్డ్రాగన్ 768 ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెసర్కి ఈ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మనకి స్నాప్డ్రాగన్ 768తో కంపేర్ చేసుకుంటే 40% CPUలో ఇంప్రూవ్ చేశారు అండ్ 40% GPUలో ఇంప్రూవ్ చేసి ఈ స్నాప్డ్రాగన్ 778 5G ప్రాసెసర్ని అయితే తీసుకొని వచ్చారు. అలాగే ఇందులో నేను గేమ్స్ ఆడి చూశాను. ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే నాకు కనిపించలేదు. అండ్ పబ్జీ ఆడాను, కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను. ఎటువంటి గేమ్స్లో ల్యాగ్ ఇష్యూస్ అనేది నాకైతే ఎక్కడ కనిపించలేదు, నేనైతే నోటీస్ చేయలేదు. చాలా స్మూత్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగింది. మీరు ఎంత హెవీగా యూస్ చేసినా నాకు హీటింగ్ ఇష్యూ కూడా ఈ మొబైల్లో లేదు. ఎందుకంటే వేపర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అందువల్ల ఎటువంటి హీటింగ్ ప్రాబ్లం కూడా నాకు అనిపించలేదు. అదిగాక నేను ఉండే ప్లేస్లో అయితే వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వెదర్ ఇష్యూ వల్ల కూడా చాలా కూల్గా అయితే బయట ఉంది. అండ్ నాకైతే ఎటువంటి హీటింగ్ ప్రాబ్లం కూడా కనిపించలేదు. నెక్స్ట్ ఇందులో నాకు బాగా నచ్చింది బ్యాటరీ. మనకి 4700 mAh బ్యాటరీ పవర్ ఇచ్చిన మనకి 1 full వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. నేను యూట్యూబ్ ప్లే చేశాను, ఇన్స్టాగ్రామ్ యూస్ చేశాను, మధ్యలో గేమ్స్ ఆడాను. నాకు ఈవినింగ్ వరకు అయితే ఛార్జింగ్ వచ్చింది. ఎటువంటి ప్రాబ్లం అయితే కలగలేదు. 1 full వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 6 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉండటం వల్ల మనకి ఇది ఒక బెనిఫిట్ కూడా అవుతుంది. అలాగే బాక్స్లో మీకు ఛార్జర్ను కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇస్తున్నారు. ఈ ఛార్జర్ మీకు 67 watt ఫాస్ట్ ఛార్జర్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మీరు ఛార్జ్ చేసినట్లయితే మీకు 0 to 50% దగ్గర 18 minutesలో అయితే ఛార్జ్ అవుతుంది. అలాగే 0 to 100% మనకి 40 to 50 minutes అయితే టైం పడుతుంది. అలాగే కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఎందుకంటే డే లైట్ కండిషన్స్లో మనకి మెయిన్ కెమెరా 64 MP అయితే ఇచ్చారు. ఈ మెయిన్ కెమెరా నుంచి మంచి పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు అండ్ చాలా బాగా వస్తున్నాయి పిక్చర్స్. అండ్ లో లైట్లో అయితే కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. అండ్ నైట్ టైం మీరు ఫొటోస్ తీసుకుంటే అంతగా అయితే అనిపించట్లేదు కెమెరా పర్ఫార్మెన్స్. అలాగే ఈ మొబైల్ డిస్ప్లే కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. 6.4 inches FHD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్తో ఈ డిస్ప్లే వస్తుంది. అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే ఉంటుంది. అండ్ 1300 nits పీక్ బ్రైట్నెస్తో ఈ డిస్ప్లే వస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ మొబైల్లో వీడియోస్ చూస్తున్నా, గేమ్స్ ఆడుతున్నా నాకు ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే సౌండ్ సిస్టమ్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనకి బాటంలో మెయిన్ స్పీకర్ ఉంది. ఆ మెయిన్ స్పీకర్ నుంచి సౌండ్ కూడా చాలా లౌడ్ అయితే వస్తుంది. అండ్ సౌండ్ సిస్టమ్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇందులో నాకు నచ్చని వాటి గురించి అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మెయిన్గా నాకు ఈ మొబైల్కి ఇయర్ ఫోన్ జాక్ని అయితే తీసేశారు. అండ్ ఇది ఒక పెద్ద మిస్టేక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇయర్ ఫోన్ జాక్ని అయితే మనకి ఈ మొబైల్లో ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే సెకండ్ వన్ వచ్చేసి ఇది SD కార్డ్ సపోర్ట్ కూడా లేదు. అండ్ మనకి ఈ మొబైల్లో డ్యూయల్ నానో సిమ్ సపోర్టే చేస్తుంది. మనకి SD కార్డ్ పెట్టుకోవడానికి సపోర్ట్ అయితే ఈ మొబైల్ ఇవ్వలేదు. ఇది ఒక మైనస్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు మెమొరీని ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే ఈ మొబైల్ OTG సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ OTGని కనెక్ట్ చేసి OTG పెన్ డ్రైవ్స్ ద్వారా మీ మెమొరీని అనేది ఎక్స్టెండ్ అనేది చేసుకోవచ్చు. ఇది కూడా ఒక పెద్ద మిస్టేక్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లేలో HDR10+ సపోర్ట్ అయితే చేస్తుందని మెన్షన్ చేశారు. అండ్ నెట్ఫ్లిక్స్లో మనకి HDR అయితే ప్లే అవ్వట్లేదు. ఇది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు HDR10+ సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు, కానీ HDR10+ అయితే సపోర్ట్ అయితే చేయట్లేదు. HDRలో నెట్ఫ్లిక్స్ అనేది ప్లే అవ్వట్లేదు. ఇది కూడా నేను ఒకసారి చెక్ చేశాను. HDR10+ అయితే సపోర్ట్ చేయట్లేదు. ఇది కూడా ఒక మైనస్. అండ్ మీరు ఈ మొబైల్ కొనే ముందు వీటి గురించి అయితే మీరు మైండ్లో పెట్టుకొని ఆ తర్వాత ఈ మొబైల్ని అయితే కొనండి. ఓవరాల్గా ఈ మొబైల్ గేమింగ్ పరంగా ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళకి అరౌండ్ 20Kలో ఈ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. మీరు గేమింగ్ పరంగా 20,000లో గేమింగ్ మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ అయితే మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఈ పరంగా అయితే మీరు ఈ మొబైల్ని మిస్ అవ్వకండి. ఇంక ఈ మొబైల్ని అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. అన్బాక్స్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ ఇచ్చారో కూడా చూసేద్దాం. గో టు అన్బాక్సింగ్.
ఫ్రెండ్స్ iQOO Z6 Pro బాక్స్ ఫ్రంట్ సైడ్ మనకి iQOO అని అయితే మెన్షన్ చేశారు. అలాగే బాక్స్ బ్యాక్ సైడ్ మనకి మొబైల్ ఆల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ అలాగే నేను అన్బాక్సింగ్ చేస్తుంది బేస్ వేరియంట్ 6GB RAM 128GB స్టోరేజ్ బ్లూ కలర్ని అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ ఈ మొబైల్ నేను దసరా సేల్లో అమెజాన్లో అయితే పర్చేస్ చేశాను. నాకు అన్ని ఆఫర్స్ కలుపుకొని ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని అరౌండ్ 18,000లో అయితే ఈ మొబైల్ అయితే వచ్చేసింది. అండ్ ఆ బడ్జెట్లో నాకు ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం ఈ మొబైల్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. అండ్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మొబైల్ కనిపిస్తుంది. మొబైల్ని అయితే ఒకసారి పక్కన పెట్టేసేద్దాం. బాక్స్లో ఇంకేం కంటెంట్స్ ఇచ్చారనేది కూడా చూసేద్దాం. ఫ్రెండ్స్ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి క్లియర్ కేస్ అయితే మనకి కనిపిస్తుంది. క్లియర్ కేస్ మనకి ఇప్పుడు వస్తున్న అన్ని మొబైల్స్లోనూ మనకి క్లియర్ కేస్ని అయితే మెన్షన్ చేసి ఇస్తున్నారు. అండ్ కేస్ కూడా ఇందులో ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు, విడిగా కేస్ కొనుక్కోవాల్సిన పని కూడా లేదు. అండ్ క్విక్ స్టార్ట్ వారంటీ కార్డ్ కూడా మనకి ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. అలాగే ఛార్జర్ కనిపిస్తుంది. అండ్ ఈ ఛార్జర్ మనకి వివో ఛార్జర్. అండ్ ఎందుకంటే ఈ మొబైల్ మనకి వివోకి తమ్ముడని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్ని ఫోకస్ చేస్తూ ఈ iQOO మొబైల్స్ని అయితే వివో నుంచి తీసుకొని వస్తారు. అండ్ వివో అనేది ఆఫ్లైన్ టార్గెట్. అండ్ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంటాయి ఆఫ్లైన్లో వివో మొబైల్స్. అండ్ టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇప్పుడు వస్తున్న అన్ని మొబైల్స్ కూడా టైప్ సి పోర్ట్తోనే వస్తున్నాయి. అండ్ మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. ఓవరాల్గా ఈ మొబైల్ బాక్స్లో వస్తున్న కంటెంట్స్ అనేవి ఇవే ఫ్రెండ్స్. అండ్ వీటన్నిటిని పక్కన పెట్టి మొబైల్ ఓవర్ లుక్ అనేది ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంప్రెషన్, మొబైల్ పట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది చాలా అంటే చాలా మంచిగా అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఫస్ట్. అండ్ బ్యాక్ సైడ్ అండ్ సైడ్స్ మొత్తం పోనీ కోఆర్డినేట్ ప్లాస్టిక్తో అయితే బిల్డ్ అయింది. అండ్ కెమెరా సెటప్ వరకు మనకి గ్లాస్ బాడీ అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. చాలా బంప్ అయితే ఉంది. అండ్ బాటంలో మనకి iQOO అని రాసి మెన్షన్ చేశారు. మొత్తానికి ఈ సెటప్ అనేది చాలా బాగుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా అంటే చాలా బాగుంది, చూస్తున్నారు కదా. అలాగే మనకి రైట్ సైడ్ మనకి పవర్ ఆన్ ఆఫ్ బటనే మనకి కనిపిస్తుంది. అండ్ ఇంకొక బటన్స్ కూడా కనిపిస్తున్నాయి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్. ఇవి రెండు కూడా మనకి రైట్ సైడ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే వాటర్ డ్రాప్ నాచ్ స్క్రీన్తో ఈ మొబైల్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే ఏమీ ఇవ్వలేదు. బాటంలో మనకి మెయిన్ స్పీకర్, ఛార్జింగ్ పోర్ట్, మైక్, అలాగే సిమ్ ట్రే కూడా మనకి కనిపిస్తుంది. ఒకసారి సిమ్ ట్రేని ఓపెన్ చేద్దాం. డబుల్ స్లాట్ ఆర్ త్రిబుల్ స్లాట్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ మొబైల్ మనకి డ్యూయల్ నానో సిమ్ స్లాట్తో అయితే వస్తుంది. అంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్, లేదంటే ఒక సిమ్ అయితే లేదా 2 సిమ్స్ అనేది వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే లేదు, సారీ, 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. అండ్ టాప్లో మనకి ఇయర్ ఫోన్ జాక్ని అయితే తీసేశారు, ఇంకొకటి మళ్ళీ. అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇయర్ ఫోన్ జాక్ కూడా లేదు. ఈ 2 పెద్ద మైనస్ అని ఈ మొబైల్కి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మొబైల్ చూస్తానికి ఓవర్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి కేస్ వేసి చూద్దాం. కేస్ వేస్తే ఏమైనా మొబైల్ లుక్కి డ్యామేజ్ ఏమైనా కలుగుతుందో లేదో కూడా ఒకసారి చెక్ చేద్దాం. కేస్ వేసినా కానీ సేమ్ టు సేమ్ లుక్ అన్నట్టు ఏమి చేంజెస్ అయితే లేదు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ చేయండి. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా అంటే చాలా బాగుంది కేస్ వేసినా కానీ. అలాగే ఒకసారి మొబైల్ని బూట్ చేద్దాం. బూట్ చేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ iQOO నుంచి iQOO Z6 Pro 5G మొబైల్ హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాము. అండ్ ఫుల్ బ్రైట్నెస్ అయితే పెట్టేశాను. సూపర్ AMOLED స్క్రీన్ కాబట్టి చాలా బ్రైట్ అయితే మనకి కనిపిస్తుంది, చాలా బ్రైట్గా అయితే ఉంది. బ్లోట్వేర్ కూడా చాలా వరకు ఇన్స్టాల్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే ఉంది. అండ్ అన్ఇన్స్టాల్ ఆప్షన్ ఉందా లేదా కూడా మీకు ఇప్పుడే నేను చూపిస్తాను. అండ్ అన్ఇన్స్టాల్ ఆప్షన్ కూడా మీకు ఇచ్చారు. ఎందుకంటే మీకు అనవసరమైన యాప్స్ని అయితే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే మనకి మెమరీ కార్డ్ సపోర్ట్ కూడా లేదు. అండ్ మెమరీ అనేది కలిసి వస్తుంది. అబౌట్లో ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ మొబైల్ మనకి Android 12 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. అండ్ వివో ఫన్ టచ్ OS మీద 12 మీద కూడా రన్ అవుతుంది సపోర్ట్. అలాగే ఇందులో ఈ 2 పెద్ద బిగ్ మిస్టేక్స్ అని చెప్పుకోవచ్చు. అరౌండ్ అండర్ 20Kలో వచ్చిన మీకు ఓన్లీ గేమింగ్ పర్పస్ అయితే ఈ మొబైల్ బెస్ట్ చాయిస్ అవుతుంది. అండ్ మీకు ఈ మొబైల్ కొనే ముందు 2 గుర్తుపెట్టుకోండి. ఛార్జింగ్ పోర్ట్ అయితే
మీకు ఇయర్ ఫోన్ జాక్గా యూజ్ చేయాలి. అలాగే మీరు డబల్ నానో సిమ్ స్లాట్ అయితే ఉంటుంది. అండ్ మీకు మెమరీ కార్డ్ వేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. అండ్ ఇందులో మనకి బేస్ వేరియంట్ తీసుకున్న హైయర్ వేరియంట్ తీసుకున్న 2GB వరకు ర్యామ్ అనేది ఎక్స్పెన్షన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఈ మొబైల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నేను ఓన్లీ గేమింగ్ పర్పస్సే నేను ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాను కాబట్టి నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ గేమ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఈ మొబైల్లో వస్తున్నాయి. అండ్ కెమెరా కూడా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి మనకి మంచి పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు మార్నింగ్ టైం అండ్ ఈవినింగ్ టైంలో. అండ్ నైట్ టైం వాటికి అంతగా అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ బ్యాక్ కెమెరా నుంచి 4K వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు 30 FPSలో. 60 FPS అంటే మళ్ళీ మీకు 1080లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080 వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా కెమెరాలో కూడా మనకి అన్ని ఆప్షన్స్ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేశారు. ఏది కూడా మీకు మిస్ అవ్వలేదు కెమెరాలో. అండ్ ఏదైనా మిస్ అయింది అంటే రెండు ఇయర్ ఫోన్ జాక్ మిస్ అయింది అండ్ మెమరీ కార్డ్ స్లాట్ మిస్ అయింది. ఈ రెండు అయితే మిస్ అయింది. ఈ మొబైల్ కొనే ముందు ఈ రెండింటిని అయితే మీరు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకోసం నేను చేస్తూనే ఉంటాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇటువంటి వీడియోస్ మరిన్ని చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.